విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బడ్జెట్ లో ఏపీకి వరాల చల్లు. రాజధాని అమరావతికి 15,000 కోట్లు. నాడు నేడు పనులపై సమగ్ర విచారణ. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలపై అసెంబ్లీలో కీలక చర్చ. పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024 వార్షిక బడ్జెట్ను సమర్పించారు. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ఏపీకి వరాల జల్లు కురిపించారు. ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే ఏపీలో ప్రత్యేక అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉంటామని మంత్రి వెల్లడించారు. విభజన చట్టానికి అనుగుణంగా చర్యలు చేపట్టనున్నామని అన్నారు. అమరావతి నిర్మాణానికి బహుళ సంస్థల ద్వారా నిధులు సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించిన మంత్రి నిర్మలమ్మ సాధ్యమైనంత వరకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అంతేకాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని అన్నారు. విశాఖ, చెన్నై, ఓర్వకల్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్కు నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటును అందిస్తామని అన్నారు. Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads. In Kopparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bengaluru industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. PM Awas Yojana. 3 crore additional houses under the PM Awas Yojana in rural and urban areas in the country will have been announced, for which the necessary allocations are being made. Women-led development. For promoting women-led development, the budget carries an allocation of more than 3 lakh crore for schemes benefiting women and girls. This signals our government's commitment for enhancing women's role in economic. అమరావతి వైకాపా ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనులపై సమగ్ర విచారణ చేయిస్తానని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. శాసనసభ రెండవ రోజు సమావేశాల్లో భాగంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పలువురు సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చారు. గత ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనుల్లో భారీగా అవినీతి జరిగిందని,
తెదేపా ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాల నరేంద్ర, ఏలూరి సాంబశివరావు సభ దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ధూళిపాల నరేంద్ర మాట్లాడుతూ నాడు నేడు ద్వారా అద్భుతాలు జరిగినట్లు వైకాపా నేతలు ప్రచారం చేసుకున్నారని, కానీ పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని ఆరోపించారు. తమకు కావాల్సిన వాళ్లకు టెండర్లు కట్టబెట్టారని అన్నారు. తన నియోజకవర్గం పొన్నూరులో పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారని సభ దృష్టికి తీసుకుని వచ్చారు. పాత భవనాలకే రంగులు వేసి బిల్లులు పెట్టారని అన్నారు. స్కూళ్లలో బాగున్న నాపరాయి ఫ్లోరింగ్ తీసివేసి గ్రానైట్ వేశారని, దీనికోసం అంచనా వ్యయం పెంచి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. పనులు అయ్యాక కూడా పాఠశాలల్లో టాయిలెట్లు ఘోరంగా ఉన్నాయని అన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయించాలని కోరారు. ఏలూరు సాంబశివరావు మాట్లాడుతూ వైకాపా నేతలకే కాంట్రాక్టర్లు అవతారం ఎత్తించారని అన్నారు. చాలా కోట్ల పనులు చేపట్టి కూడా స్కూళ్లను మూసివేయించారని, ఇది దారుణమని అన్నారు. మొదటి ప్రశ్నకి సమాధానం మొదటి విడత కింద 15,713 పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ మొదటి విడత పూర్తి చేసడానికి ఇంకొక 880 కోట్ల 39 లక్షల రూపాయలు అవసరం ఉంది. రెండో విడత కింద 22,311 పాఠశాలలో పనులు చేపట్టడం జరిగింది. కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి 3,907.75 కోట్ల రూపాయలు అవసరం ఉంది. మూడో విడత కింద 14,845 పాఠశాలల్లో ఎలాంటి పనులు ప్రారంభించలేదు. ఆ పాఠశాలలో ఈ కార్యక్రమం పూర్తి చేసేదానికి 3,088 కోట్ల రూపాయలు అవసరం ఉంది. రెండో ప్రశ్న వివరాలు. నిధులు కేటాయింపులు ఖర్చులు ఎనెక్షర్ 1లో జతపరిచాం. మూడో ప్రశ్నకి సమాధానం. గత ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తి చేసడానికి 7,877 కోట్ల రూపాయలు అవసరం ఉంది. గత ప్రభుత్వం ఈ కార్యక్రమంలో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో 72,117 విద్యార్థుల సంఖ్య తగ్గుతాం కూడా జరిగింది. డి ప్రశ్నకు అధ్యక్ష శ్రీ వి వెంకటరామరెడ్డి గారు అడ్వకేటు 27/11/2023లో ఒక పిటిషన్ వేస్తాం జరిగింది. ఆ పిటిషన్కి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ MD APEWIDCకి వస్తాం జరిగింది. కానీ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా APPSC గ్రూప్ 1 పరీక్షలపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నపై చర్చ మొదలైంది. APPSC అక్రమాలపై విచారణకు నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా CBI విచారణకు ఆదేశం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఆగస్టు 31లోపు కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారని అన్నారు. రిపోర్టు వచ్చిన తర్వాత సభ్యులు కోరిన విధంగా సీఎం ఆదేశాలు తీసుకుని CBI ఎంక్వైరీ సిఫార్సు చేసే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. దీనిపై అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి లోకేష్ ఒక విచారణ కమిటీ నియమించారని అన్నారు. దీనిపై ఇప్పటికే అధికారులు విచారణ చేపట్టారని మంత్రి పయ్యావుల వెల్లడించారు. యూత్ పట్ల ఒక కమిట్మెంట్ తో ఉన్నారు అధ్యక్ష. మీతో సైతం మొదలుకొని మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా ఓపెన్ అడ్రస్ లో మాట్లాడతారు అధ్యక్ష. యూత్ ఇస్ ది ఫ్యూచర్ ఆఫ్ ది స్టేట్ అండ్ నేషన్ అనేటువంటిది. మరి అదే రకంగా మా గవర్నమెంట్ కమిటెడ్ గా ఉంది. APPSCని UPPSC లాగా తయారు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా నమ్మకాన్ని కలిగిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో మేము ఏం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు అంతే పకడ్బందీగా జరిగింది. వీళ్ళ హయాంలో ఎట్లా జరిగింది అనేటువంటిది ఖచ్చితంగా అదొక పోలీసు రాజ్యంగా మార్చేశారు. బంధువుల్ని తీసుకొచ్చేసి కమిటీ మెంబర్లుగా వేశారు. ఇవన్నీ కూడా వాస్తవాలు అధ్యక్ష. సభ్యులు చెప్పినటువంటివి బహుశా లిమిటేషన్ ఉండి చాలా తక్కువ మాట్లాడగలుగుతున్నారు అనుకుంటున్నా అధ్యక్ష. సభ్యుల ఆవేదన ఖచ్చితంగా ప్రభుత్వానికి అర్థమైంది.
దాని పట్ల ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కోసం మేము వెయిట్ చేస్తాం. వచ్చిన వెంటనే తప్పకుండా తదుపరి ప్రణాళికని సభ ముందు పెడతాం అధ్యక్ష. గురు పౌర్ణమి పురస్కరించుకొని గురువర్యులు మామిడిపల్లి రామారావు లక్ష్మీ దంపతుల ఆశీస్సులతో ద్వారక షిరిడికి బాబా దర్శనార్థము 9 బస్సులు వేయించడం జరిగిందని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కాకినాడ నుండి బూరుగుపూడి ద్వారక షిరిడి బాబా దర్శనం కోసం వెళ్లడం జరిగిందని సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతులు మరియు మట్టా వీర వెంకటరమణ మూర్తిలు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం ఏపీఐఏసీ కార్యాలయం మెయిన్ రోడ్లో గల శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి బూరుగుపూడిలో గల ద్వారకా షిరిడికి బాబా దర్శనార్థం వెళ్లడం జరిగిందని అనంతరం ఆ గురువర్యులు మామిడిపల్లి రామారావును పూలదండ వేసి పుష్ప కిరీటంతో ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మా గురువర్యులు రామారావు నిర్వహించి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందకరమైన విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి తాయారమ్మ, సత్యనారాయణమ్మ, రాధికా దంపతులు, బృందావతి పండు, నాగలక్ష్మి, జయ, శ్రీను, సాయి తేజ, సాయి చిరంజీవి, సాయి కౌశిక్ తదితరులు భక్తులు పాల్గొన్నారు. మహారాజ్కి జై. ఓం సాయిరామ్. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గురువుగారు అయినటువంటి మామిడిపల్లి రామారావు గారు లక్ష్మీ దంపతులు ఆ గురువుగారు ప్రతి భక్తులందరూ కూడా బాబావారి దర్శనం కోసం కాకినాడ నుంచి 2 బస్సులు వేయించి ప్రత్యేకించి భక్తులందరినీ కూడా తీసుకెళ్ళి అక్కడ దర్శనం చేయించి పంపించడానికి వారు చాలా ఇటువంటి కార్యక్రమం చాలా వరకు పూనుకున్నారు. అలాగే భక్తులందరూ కూడా ఎంత వర్షమైనా సరే బయలుదేరుతున్నారు. తడుచుకొని వచ్చి చాలామంది భక్తులు వచ్చి 2 బస్సు జనం కూడా బయలుదేరుతున్నారు. ఓం గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురుదేవులు ఆదిపూడి మోహన్ రావు మహారాజ్కి జై. మా గురువుగారు గురు పౌర్ణమి సందర్భంగా మా గురుదేవులు మామిడిపల్లి రామారావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ 2 బస్సులు జనాల్ని గురువు ద్వారానే భగవంతుడి దగ్గర చేరుకోవాలనే సంకల్పంతో భక్తిని మా గురువుగారు మామిడిపల్లి రామారావు గారి భక్తిని పంచిపెడుతున్నారు. అందరూ ధనాన్ని వీటిని పంచిపెడతారు. ఆయన స్వయంగా భక్తిని ప్రజలకి భక్తులు పంచిపెడుతున్నారు. మా పూర్వజన్మ సుకృతంతో ఈ గురు పూజ ఉత్సవాలకి 9 ఊర్ల నుండి బస్సులు వెళ్తున్నాం మా గురువుగారి దర్శనానికి. ఆయన ద్వారకా షిరిడి బూరుగుపూడి కోరుకొండ మండలం భక్తులు ప్రతి భక్తులు చూసి తరించవలసిన దివ్యక్షేత్రం ద్వారకా షిరిడి. ఓం శ్రీ సాయిరామ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెం మండలం ఊబలంక శివారు తోకలంక బాహ్య ప్రపంచానికి దూరంగా లంక పొలాలకు మధ్యలో ఉండే ఓ శివారు గ్రామం. ఈ గ్రామంలో సుమారు 100 కుటుంబాల వారు శాశ్వత గృహాలను నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. అయితే వరదలు వచ్చాయంటే ఈ గ్రామ ప్రజలకు కష్టాలు మొదలైనట్లే. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అంటే ప్రజలు గుండెలు గుబేలు అంటాయి. కాగా మంగళవారం ఉదయం బ్యారేజీ వద్ద 14.30 అడుగులకు చేరి 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో తోకలంకకు వెళ్లే దారి గోదావరి జలాలతో మునిగిపోయి రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. అయితే గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరగడంతో ఈ సాయంత్రానికి తోకలంక గ్రామాన్ని చుట్టుముట్టవచ్చునని స్థానికులు వెల్లడించారు. రావులపాలెం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 3 మరబుట్లను ప్రజలు రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో ఇప్పటికే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి అభివృద్ధిలో జీవీఎంసీ అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై అసెంబ్లీలో గళం వినిపించిన అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీలు జీవీఎంసీలో విలీనమైనప్పటికీ ఈ 2 ప్రాంతాల్లో కనీసం అభివృద్ధిని జీవీఎంసీ పట్టించుకోవడం లేదని, అసలు ఈ 2 గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాయా అన్న విషయాన్ని అధికారులే మర్చిపోయారనే అంశాన్ని అసెంబ్లీలో రామకృష్ణ లేవనెత్తారు. కొత్త ప్రాంతాల అభివృద్ధిలో నిర్లక్ష్యం బాగా కనబడుతుందని, కనీస అవసరాలైనటువంటి డ్రైనేజీ వంటివి కూడా లేకుండా పోయాయని, విశాఖపట్నం నగరంలో మాదిరిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కూడా వీటన్నింటి వద్ద కావాలని, ఇప్పుడున్న డ్రైనేజీ వ్యవస్థ కొనసాగితే ఎక్కడికక్కడ కనెక్టివిటీ లేక డ్రైనేజీలు పారకపోవడం, దానివల్ల దోమల బెడద కూడా ఎక్కువ అవుతుందని, తద్వారా వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని గుర్తు చేస్తూ వీటిని నిర్మూలించి అభివృద్ధి పదంలో ఈ 2 ప్రాంతాలని నడిపించేందుకు ప్రభుత్వం వద్ద, మంత్రి వద్ద ఈ విధమైన ప్రణాళికలు ఉన్నాయో చెప్పాలని విన్నవించారు. అలాగే గత ప్రభుత్వంలో విశాఖపట్నం, అనకాపల్లి అలాగే భీమిలి ఈ 3 ప్రాంతాలని కూడా కనెక్ట్ చేస్తూ
నిర్మాణం చేయవలసిన మెట్రో ప్రాజెక్ట్ని ఏ విధంగా పక్కన పెట్టారో అన్న అంశాలను కూడా సభ దృష్టికి తీసుకువస్తూ త్వరితగతిన వీటిని పూర్తి చేసేందుకు ఒక యాక్షన్ ప్లాన్ ని రూపొందించాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే శాసనసభ్యులు లేవనెత్తిన అంశాలపై సంబంధిత శాఖ మంత్రి నారాయణ వివరణ ఇస్తున్న సమయంలో అనకాపల్లి ప్రాంతానికి అత్యంత ఇబ్బందికరమైనటువంటి మున్సిపల్ డంపింగ్ యార్డ్ అంశాన్ని కూడా లేవనెత్తారు. దేశంలోనే ఎక్కడా కూడా నగరం నడిబొడ్డున మున్సిపల్ ఆఫీసులో డంపింగ్ యార్డ్ అనేది నిర్వహణ ఉండదని, ఒక అనకాపల్లిలోనే ఇలా ఉందని, వెంటనే దీన్ని తరలించేందుకు చర్యలు చేపట్టి అనకాపల్లి ప్రజలకు మేలు చేయాలని రామకృష్ణ కోరారు. గ్రేటర్ విశాఖలో అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీస్ మెచ్ చేశాక అసలు గ్రేటర్ విశాఖలో ఇవి ఉన్నాయన్న సంగతే అక్కడ అధికారులు కానీ అందరూ కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఒక అనాథలో తయారైన భీమిలి కానీ అనకాపల్లి మున్సిపాలిటీస్ కానీ, నాకు తెలిసి జీఎంసీ కమిషనర్ గారు కూడా సాధారణంగా ఈ ప్రాంతాలు వెళ్ళి పర్యవేక్షించే కార్యక్రమాలు కూడా జరగట్లేదు. ముఖ్యంగా యూజీడీకి సంబంధించినటువంటి వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో ఉన్న డ్రైనేజెసే డీసిల్టింగ్ జరగలేదు అధ్యక్ష. పూర్తిగా ఎక్కడ బ్లాక్ అయిపోయి క్లాగ్ అయిపోయి దీనివల్ల మస్టోమియాస్ ఎక్కువ దోమలు వచ్చి రావడం, ఈ వెక్టర్ బోర్న్ డిసీజెస్కి వైరల్ ఫీవర్స్కి ఎక్కువ అవకాశం ఉంది. తర్వాత ఎస్టీపీ గతంలో జేఎన్యూఎంలో ఎస్టీపీ పెట్టడం జరిగింది. అప్పుడు జైపాల్ రెడ్డి గారు దీంతో 40 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఎస్టీపీ కూడా పనిచేయట్లేదు. డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడొక్కడ డీలింక్ అయ్యి ఏవి కూడా కలిసి లేదు. కొత్తగా ప్లాన్స్ ఇస్తున్నారు, అభివృద్ధి చెందుతుంది, కానీ కొత్త డ్రైనేజ్ సిస్టము కొత్త ప్రాంతాల్లో మట్టుకు ఎక్కడా కూడా లేదు. ఇప్పుడు ఒక సమగ్రమైనటువంటి ఒక నివేదిక తయారు చేసి డ్రైనేజ్ సిస్టము పూర్తి స్థాయిలో అటు అనకాపల్లి భీమిలి ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి వీటికి తయారు చేయాల్సినటువంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా, డ్రైనేజ్తో పాటు రోడ్డు ప్లాన్స్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ పనిచేయట్లేదు. ఇవి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అసలు అనకాపల్లి భీమిలో అసలు లేవు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము. వీటి మీద ఎటువంటి ప్రతిపాదన ఏమైనా మంత్రి గారి దగ్గర ఉందా, ప్రభుత్వం దగ్గర? ఈ ప్రతిపాదనని వెంటనే చేయాల్సిందిగా. వాస్తవానికి అనకాపల్లి భీమిలు కూడా కలపడానికి కారణం కూడా మెట్రో రైల్ సిస్టమ్ విశాఖపట్నంకి రావాలనేటువంటి ఆలోచనతో, అప్పుడు విశాఖ జనాభా సరిపోదు కాబట్టి అనకాపల్లి భీమిలి కూడా కలిపి అప్పుడు మెట్రో రాయడానికి కేంద్రం నుంచి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వస్తుంది కాబట్టి మెట్రో పెట్టాలనుకున్న. దురదృష్టవశాత్తు ఆ మెట్రో కూడా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. గత ప్రభుత్వం అయితే పూర్తిగా చెత్తబుట్టలో పడేయడం జరిగింది. ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే అనకాపల్లి నుంచి భీముల వరకు మెట్రో పెడతామనేసి వారు ప్రకటన చేసినప్పటికీ అది పూర్తయ్యేటువంటి పరిస్థితి ఇప్పటికీ కాలేదు. ఇక డ్రింకింగ్ వాటర్ విషయానికి వస్తే విశాఖపట్నానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఎత్తిపోతల పథకం గోదావరి నుంచి తీసుకొచ్చారో 5 టీఎంసీ, దాని తర్వాత ఒక చుక్క నీరు కూడా అదనంగా విశాఖ త్రాగునీరుకి అవకాశం కల్పించలేదు. కాబట్టి పోలవరం లెఫ్ట్ కెనాల్ పూర్తి చేసుకొని అక్కడి నుంచి అందులో ఉన్నటువంటి కనీసం మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం పర్యటన వచ్చినప్పుడు లెఫ్ట్ కెనాల్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ పురుషోత్తంపట్నం లిఫ్ట్ ఏదైతే పూర్తయిందో ఆ లిఫ్ట్ నుంచి లెఫ్ట్ కెనాల్ ద్వారా విశాఖపట్నానికి నీరు తీసుకొచ్చి త్రాగునీరు అందించాలనే ఆలోచన ఏదైతే ఉందో అందులో 10 టీఎంసీ వాటరు విశాఖపట్నానికి కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద ఒక సమగ్రమైన నివేదిక తయారు చేసి కార్యరూపం చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాం మీ ద్వారా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బడ్జెట్లో ఏపీకి వరాల చల్లు, రాజధాని అమరావతికి 15,000 కోట్లు. నాడు నేడు పనులపై సమగ్ర విచారణ, అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలపై అసెంబ్లీలో కీలక చర్చ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.